ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్ళు ఆయన ప్రజల్లో ఉన్నాడు. అధికారంలోకి వచ్చేసరికి ఆకాశంలో విహరిస్తున్నారని ఆ ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారట అక్కడి జనం. నాడు సోషల్ యాక్టివిటీస్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటే నేడు ప్రజలతో దూరం పెంచుకొని ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఓవైపు ప్రజలతో దూరం, ఇంకోవైపు సొంత పార్టీ నేతలతో వైరంతో కాంట్రవర్సీగా మారాడట ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే. ఎవరా లీడర్? ఎక్కడ ఈ రాజకీయం? నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తొలిసారిగా చట్టసభలో అడుగుపెట్టారు. ప్రతిపక్షంలో ఉండగా సామాజిక సేవలతో ప్రజలకు దగ్గరయ్యారు బత్తుల. కరోనా కాలంలో ప్రజలకు అందించిన సేవలు, ప్రతి ఇంటికి ఆనందయ్య మందు పంపిణీ వంటివి లక్ష్మారెడ్డికి ఫుల్ క్రేజ్ తెచ్చిపెట్టాయి. అందుకే బత్తుల టికెట్కి సీనియర్లు అడ్డు తగిలినా ఆయనకున్న క్రేజ్తో అధిష్టానం ఎవరి మాట వినలేదు. అన్ని సర్వేలు బత్తులకే జై కొట్టడం, ఆయన ఘన విజయం సాధించడం చకచకా జరిగిపోయాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడే అసలు కథ మొదలైందట. నాడు బత్తుల లక్ష్మారెడ్డిని పొగడ్తలతో ముంచెత్తిన ప్రజలే ఇప్పుడు విమర్శలతో ఎదురుదాడికి దిగారట. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఏడాదిన్నర పనితీరు అభివృద్ధికి గోరంతా, అవినీతికి కొండంతా అన్నట్టు ఉందంటున్నారట అక్కడి మెజారిటీ ప్రజలు. భూమి పూజలు, శంకుస్థాపనలు చేసుకుంటూ పోవడం తప్ప పనులు ముందుకు సాగడం లేదని సటైర్లేస్తున్నారట. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చడం లేదని చెబుతున్నారు. అడవి దేవులపల్లి దగ్గర కృష్ణానదిపై లిఫ్టులు, అద్దంకి హైవేపై ఫ్లైఓవర్ల ప్రతిపాదన ఊసే లేదట. సరే, అభివృద్ధి పనులంటే అది బడ్జెట్లో కూడిన వ్యవహారం కాబట్టి కొంత జాప్యం జరగడం సహజమే. కానీ ఎమ్మెల్యే వైఖరిపైనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట మిర్యాలగూడ ప్రజలు. తాజాగా యాదాద్రి పవర్ ప్లాంట్లో ఉద్యోగాల కోసం స్థానిక ప్రజలు పెద్ద ఉద్యమమే మొదలుపెట్టారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాల హామీ ఇచ్చారట ఎమ్మెల్యే. ఇప్పుడేమో చూద్దాం చేద్దాం అనే సమాధానం తప్ప సమస్య పరిష్కరిస్తానని క్లారిటీగా చెప్పడం లేదట. దాంతో ఎమ్మెల్యే బత్తులపై స్థానిక యువత భగ్గుమంటోందట. మిర్యాలగూడలో షాడో ఎమ్మెల్యేల పెత్తనం పెరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. భూ వివాదాలు, సెటిల్మెంట్లు చేస్తూ ఎమ్మెల్యే బత్తులకు చెడ్డ పేరు తెస్తున్నారట కొందరు షాడోలు. ఎమ్మెల్యే అనుచరులమని చెప్పి అక్రమ దందాల్లో వేలు పెడుతున్నారట. కొన్ని పోస్టింగుల విషయంలోనూ పైరవీలు జరుగుతున్నాయన్న విమర్శలున్నాయి. ఇదంతా ఎమ్మెల్యేకు తెలిసే జరుగుతోందా, తెలియక జరుగుతోందా అనేది పక్కన పెడితే షాడోల వ్యవహారం ఎమ్మెల్యే బత్తులకి మైనస్ అవుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రజాసేవతో మిర్యాలగూడ జనానికి సుపరిచితుడిగా మారిన బత్తుల లక్ష్మారెడ్డి అధికారంలోకి రాగానే అపరిచితుడు అవతారమెత్తారని కొందరు చురకలంటిస్తున్నారు. కొందరు ఏదైనా పని మీద వెళితే ఎమ్మెల్యే కసురుకుంటున్నారని గోడు వెళ్లబోసుకుంటున్నారు. తనని ఎమ్మెల్యేని చేసేందుకు కష్టపడ్డ కార్యకర్తల్ని కూడా ఎమ్మెల్యే గుర్తుపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేసేవాళ్లు లేకపోలేదు. ఎవరేమనుకున్నా సరే తాను ప్రజల మనిషినని, ఎప్పుడూ జనం మధ్యనే ఉంటున్నానని బత్తుల చెబుతున్నారట. నిధులు రాకపోవడం వల్లే పనులు జరగడం లేదని ఆఫ్ ది రికార్డ్గా వాయిస్ వినిపిస్తున్నారట. 5 ఏళ్ల పదవీ కాలంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని చెబుతున్నారట ఎమ్మెల్యే బత్తుల. మొత్తానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి లక్ష్యం ఎలా ఉన్నా మిర్యాలగూడలో మాత్రం పరిస్థితులు ఆయనకు భిన్నంగా ఉన్నాయన్నది సెగ్మెంట్లో ఏ నలుగురు కలిసినా చర్చ జరుగుతోందట. అనుచరులు షాడోల వ్యవహారం పసిగట్టకుంటే మాత్రం భవిష్యత్తులో బత్తుల పొలిటికల్ కెరీర్కి మచ్చే అంటున్నారు ఎమ్మెల్యే మేలు కోరేవారు.